ప్రధాని మోదీ తీరుపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పైన ప్రకటన చేయలేదని మండిపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ప్రైవేటీకరణను ఆపాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం సాగుతోంది. ప్రైవేటీకరణను సిపిఎం, సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ సర్కారు వెనక్కు తగ్గటం లేదు. అనకాపల్లిలో మరో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ప్రభుత్వం ఒకవైపు 2 లక్షల కోట్ల పైచిలకు ప్రాజెక్టులు ప్రధాని మోదీతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని చెప్తున్నప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, క్వశ్చన్ చేస్తూ ఉంది. మరోవైపు కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ పైన ఒక క్లారిటీ అయినా ఇప్పించలేకపోయారని చెప్పేసి కార్మిక సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏమంటున్నారు వారు? స్టీల్ ప్లాంట్కి సంబంధించి అసలు ప్రధాని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, అసలు ఆ సంఘటన గురించి, ఆ విషయం గురించి అసలు ప్రస్తావన కూడా రాకుండా ప్రధాని పర్యటన ముగిసిపోయింది. కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? రాజేశ్వరి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల బారిలో పడింది కాబట్టి ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించింది. అప్పటి నుంచి కూడా కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఏపీలో విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానికి సంబంధించి అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఏమన్నా స్పష్టమైన ప్రకటన ఇస్తారనే ఒక ఆశ పెట్టుకున్న కార్మికులకి సంబంధించి ప్రస్తుతం నిరాశ కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్లు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంది అంటూ కూడా అనేక మార్లు ఆ గాజువాక నియోజకవర్గంలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తారు. అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా స్పష్టంగా ఈ ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. కానీ నిన్న ఏదైతే ప్రధాని విశాఖలో పర్యటించారో దాదాపు పర్యటనలో భాగంగా 2,08,000కి సంబంధించిన కోట్ల రూపాయలకి సంబంధించిన పథకాలకి సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కానీ ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన గనులు కేటాయింపు అంశానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కార్మికులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు అదే స్టేజ్ మీద, వేదిక మీద ఉన్న సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు కూడా కనీసం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని స్టేజ్ మీద ప్రకటన అంటే చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మోడీతో పాటు అటు ర్యాలీగా వెళ్ళారు. కానీ కనీసం 6 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీర్థమంటూ కూడా ఒక పక్క కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా అటు కోర్మనపాలెం సెంటర్లో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఇటు కార్మికులకు కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం, నిన్న ఏదైతే ప్రారంభోత్సవం చేశారో దానిలో అనకాపల్లి జిల్లాలో ఇంకొక ప్రైవేట్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ని ప్రారంభం చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఈ నేపథ్యంలోనే ఇది కొంత ఆందోళనకరంగా ఉద్యమకారులకి కావచ్చు, అటు కార్మికులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ 34 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు స్టీల్ కర్మాగారానికి సంబంధించి దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా అక్కడ శంకుస్థాపన మొదలు పెడతారు, శంకుస్థాపన చేస్తారంటూ కూడా కొంత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ని అటుకి కనుక గనులు కనుక కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభాలు నడుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కొంత గనులు కేటాయిస్తే పూర్తి స్థాయి లాభాలు నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించడంతో పాటు క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా ఒకటి ఏర్పడేలాగా చూడాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అటు కేంద్రం నుంచి అనేక ప్రతిపాదనలు గతంలో చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రైవేటీకరణకు బదులుగా సెయిల్లో విలీనం చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా గతంలో ఒక ప్రతిపాదన కూడా చేసిన నేపథ్యంలో తాజాగా మోడీ పర్యటనకి సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కడ అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఎలాంటి ప్రకటన చేయబోవడంతో తాజాగా కార్మికులకంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల నుంచి కోర్మనపాలెం జంక్షన్లో నిరసన దీక్షలు అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న ప్రధాని మోడీ వచ్చిన నేపథ్యంలో కూడా నిరసన దీక్షలు వ్యక్తం చేశారు. అటు స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినప్పటికీ కూడా అవన్నీ కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి. కానీ ఏవి కూడా స్టీల్ ప్లాంట్ని అప్పుల బారి నుంచి, అదేవిధంగా గనులు కేటాయించడానికి సంబంధించి
ఏవి కూడా చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఇవన్నీ లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కూడా కొంత నష్టాల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే తక్షణమే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలందరూ కూడా స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలంటూ కూడా కార్మికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.